హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతిలోని తెలుగులో ఉపవాచకంలోని 3వ పాఠం అనగా ఎలుకమ్మ పెళ్ళి గురించి తెలుసుకుందాము రండి. మామిడి తోరణాలు, మంగళ వాయిద్యాలు, పూల పందిళ్ళు, దీపాల వెలుగులు, విందు భోజనాలు, వివాహ వేడుకలు అన్నీ సిద్ధం. ఇంతకు ఎవరిదా పెళ్ళి? తుంగభద్రా నది ఒడ్డున ఒక ఊరుండేది. ఆ ఊరికి దూరంగా చిన్న కుటీరంలో బ్రహ్మయ్య, అతని భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది. భార్య మాట కాదనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవడానికి పాపనిచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడలేదు. ధనం లేకపోయినా బ్రహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులున్నాయి. ఒక రోజున బ్రహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు. కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున కరుచుకొని వెళుతుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమిరారు. భార్య భర్తను చూసి, మనకు పిల్లలు లేరు కదా, మీ మంత్రశక్తిని ఉపయోగించి ఈ ఎలుకను పాపగా మార్చండి అన్నది. భార్య మాట కాదనలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య. ఏదో మంత్రం జపించి కమండలంలోని నీళ్లను ఆ చిట్టెలుక మీద చల్లాడు. వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది. బ్రహ్మయ్య భార్య ఆనందించింది. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది. వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషికబాల అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచింది. పాప పెరిగి పెద్దదయ్యింది. ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటయ్యింది. కనిపించిన వస్తువులన్నీ కొరకడం, చిరుతిండ్ల కోసం వెదకడం, పచ్చి కూరగాయలు తినడం, పప్పు డబ్బాలు వెతకడం, వడ్ల బస్తాల దగ్గర, బియ్యం బస్తాల దగ్గర తిరగడం, రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడం, పిల్లలు కనిపిస్తే భయంతో ఉరకడం మూషికబాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి. ఇది ఇట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషికబాల కనబడకుండా పోయింది. రాత్రి పొద్దుపోయేదాకా కూడా బాలిక కనిపించకపోవడంతో బ్రహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమయ్యింది. ఉదయం లేవంగానే పరిసరాలన్నీ వెతికారు. ఎక్కడా కనబడలేదు. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు. ఆనవాళ్లను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడు. మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనే చూశాను. ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పిండు ఆ మనిషి. వెంటనే బ్రహ్మయ్య, అతని భార్య శివాలయానికి పోయారు. అక్కడ మూషికబాల పూజారి దగ్గరే కూర్చొని పూజలో అతనికి సహాయం చేస్తున్నది. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నది. తదేకంగా వినాయకుణ్ణి చూస్తూ తన్మయమై పోతున్నది. తల్లిదండ్రులను చూసి తననక్కడి నుంచి తోలుకొని పోతారేమోననే భయంతో దేవుడి విగ్రహం వెనుకకు పోయి దాక్కున్నది. విషయం గ్రహించిన బ్రహ్మయ్య వినాయకుడి పట్ల మూషికబాలకున్న భక్తినెరిగి దగ్గరికి పిలిచాడు. భయంగానే తండ్రి వద్దకు వచ్చిన మూషికబాల, నాన్నగారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోకండి. నవరాత్రులైపోయిన దాకా నేను ఇక్కడే ఉంటా అని బతిమిలాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నది. తల్లి వద్దని మందలించబోయింది. కానీ తండ్రి కూతురు జన్మ విశేషాన్ని గ్రహించి సరేనమ్మా, ఉత్సవాలు అయ్యేదాకా ఇక్కడే ఉండు. కానీ నిన్ను చూడకుండా మేము ఉండలేము కదా. రోజు ఉదయమే ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ పూజ సమయానికి ఇక్కడికి వచ్చేయి సరేనా అన్నాడు. ఇష్టం లేకపోయినా తండ్రి మాట వద్దనలేక సరేనన్నది మూషికబాల. అయితే నవరాత్రుల తర్వాత కూడా మూషికబాలలో మార్పు రాలేదు. వినాయక నిమజ్జనం తర్వాత కూడా ఆ అమ్మాయి తెల్లవారుజాము నుంచి రాత్రి గుడి మూసేదాకా గుడిలోనే ఉండేది. శివాలయంలో వినాయకుడి విగ్రహం దగ్గరనే సమయమంతా గడిపేది. శివుడి కంటే గొప్పగా వినాయకుడినే పూజాదికాలు చేసేది. వినాయకుడికి సమర్పించిన నైవేద్యమే తినేది. కూతురిలోని ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. బడిలో వేస్తే మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు.
అయినా రోజూ గుడికి వెళ్ళి బడివేళ దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడా స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరికేది. మూషికబాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడి పిల్లలను తీసుకొని వాళ్ళ టీచర్ అడవిలోని చెరువు దగ్గరికి పిక్నిక్కు పోయారు. దారిలో గీత అనే ఒక బాలిక ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు పన్నిన వలలో ఇరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి గీతను తప్పించలేకపోయారు. అప్పుడు మూషికబాల తన పదునైన పండ్లతో ఆ వల తాళ్లను క్షణాల్లో కొరికి గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషికబాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషికబాలదే మొదటి బహుమతి. మెల్లమెల్లిగా మూషికబాలకు చదువుల పట్ల ఇష్టం పెరిగి కళాశాల విద్య కూడా నిరాటంకంగా పూర్తి చేసింది. పెళ్ళీడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు బ్రహ్మయ్య దంపతులు. మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకొని రండి అన్నది అతని భార్య. నా కూతురు పెళ్లి చేసుకుంటానంటే సూర్యుడినైనా తెచ్చి చేస్తా అన్నాడు బ్రహ్మయ్య. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు. సూర్యుడే మన అల్లుడవుతానంటే ఇంకేం కావాలి? నిజం చేయండి అన్నది. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకొని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతుర్ని పెళ్లి చేసుకోమని సూర్యుణ్ణి అడిగాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఆమెకు నేను నచ్చానో లేదో అడగండి అన్నాడు సూర్యుడు. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిచి అడిగాడు. నాన్న, మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరీ వెలుగులు చిమ్ముతున్నాడు. ఇంతటి మిరమిట్లు గొలిపే కాంతిని భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచి వరుడు ఎవరూ లేరా అన్నది. సూర్యుని కంటే గొప్పవాడెవరా అని ఆలోచించాడు బ్రహ్మయ్య. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నాడు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైకి కనబడకుండా మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంతలో మేఘుడొచ్చాడు. మా మూషికబాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య. కుమార్తెను కూడా అడిగాడు వెంటనే. మూషికబాల ఒక్క నిమిషం ఆ మేఘుడి దిక్కు చూసి నాన్న, వరుడు అందగాడే, కానీ నల్లగా ఉన్నాడు. ఇంతకంటే గొప్ప వరుణ్ణి ఎవరినైనా చూడండి అన్నది. బ్రహ్మయ్య మేఘుడి దిక్కు చూశాడు. వెంటనే మేఘుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు. తన వేగంతో ఆకాశంలో దట్టంగా అలుముకున్న నన్ను నెట్టేస్తుంటాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు మేఘుడు. మేఘుడు పోగానే వాయుదేవుణ్ణి రప్పించగా అతడిని చూసిన మూషికబాల అందగాడే, కానీ ఇతనికి అస్సలు నిలకడలేదు. ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేడా అని తండ్రిని ప్రశ్నించింది. బ్రహ్మయ్య అన్ని దిక్కులా చూశాడు. వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాలా బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు. నేను నా బలంతోనే పెద్ద వృక్షాలను ఇండ్లను కూడా ధ్వంసం చేయగలను. కానీ నాకెంత బలమున్నా ఆ పర్వతాన్ని మాత్రం కదిలించలేకపోతున్నా. నీ కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సంతోషిస్తుందన్న నమ్మకం ఉన్నది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. ఆయన పోగానే మేరుపర్వతుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మూషికబాల అతన్ని చూసి ఈయన ఏమంత బాగాలేడు, మృదుత్వం లేదు, బండబారినట్లు ఉన్నాడు. ఇంతకంటే గొప్పవరుడు లేడా అని ప్రశ్నించింది. వెంటనే మేరుపర్వతుడు మూషికరాజు ఉన్నాడు. బలమైన కఠినమైన ఉన్న నా మేరు పర్వత శరీరాన్ని కూడా కొరికి తూట్లు చేస్తాడు. ఆ శక్తి అతనికొక్కడికే ఉన్నది. నీ కూతురికి అతనే సరి అయిన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక మూషికరాజు అక్కడికి వచ్చాడు. అతడిని చూడగానే మూషికబాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో! ఇంత మంచి వాడిని దగ్గర్లోనే ఉంచుకొని సూర్యుణ్ణి, వాయువుని, మేఘుణ్ణి ఎవరెవరినో ఎందుకు చూపించారు?
ఏమైతేనేం ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతించండి అన్నది. వెంటనే తల్లిదండ్రులు మూషికరాజుకు మూషికబాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరే పెట్టుకుందామనుకున్నారు. కానీ మూషికబాల పెళ్లి కాగానే వాళ్లను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. బ్రహ్మయ్య, అతని భార్య ఆశ్చర్యపోయి అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్నవాడైన వరుణ్ణి తేవాలనుకున్నా విధిని ఎవరు తప్పించగలరు? దీని బుద్ధి పోనిచ్చుకోలేదు. ఎలుకగా పుట్టింది, ఎలుకనే పెండ్లాడింది. ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దిగమింగుకొని ఉండిపోయారు. ఈ కథ మూలము సరస వినోద కథలు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా.